శకుని తెలుసు కదా, మన మహాభారతాన్ని చేంజ్ చేసిన శకుని రూల్ చేసిన సిటీ అనమాట ఇది కందహార్. సో ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ రోజు రోజుకి అంటే స్ట్రాంగ్ అయిపోతుంది. సో మన ఇండియన్ రూపీస్ తక్కువ ఆఫ్ఘనిస్తాన్లో ప్రతి ఒక్క దానికి డూప్లికేట్ దొరుకుతుంది. చైనాలో వీళ్ళు మొత్తము కోకోకోలాని అన్నింటిని డూప్లికేట్ చేస్తారు కదా, సేమ్ అలాగని ఆఫ్ఘన్ వాళ్ళు కూడా అంటే స్ట్రాంగ్ అయిపోతుంది. ఇక్కడ మనకి నార్మల్ రైస్ కంటే ప్రతి రెస్టారెంట్లో బిర్యానీ రైసే తింటారనమాట. డ్రై ఫ్రూట్స్ ఇక మీకు ఇక్కడ నుంచి ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి. మనకి ఆఫ్ఘనిస్తాన్లో డ్రై ఫ్రూట్స్కి అసలు కుదవే ఉండదు. అక్రూట్ ఇంకా ఓకే ఇది షాంపూ అంట మనకి ప్యాకెట్లలో డబ్బాలలో అమ్ముతారు, కానీ వీళ్ళు ఓపెన్గా ఇట్లా కవర్లలో పెట్టేసి అమ్ముతున్నారు. సో ఈ కవర్లో కూడా కొంచెం నూరగా ఉంది ఫ్రెండ్స్. క్లాత్ వచ్చేసి హ్యాండ్ మేడ్, ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్లోనే తయారు చేసింది. ఇది మొత్తం ఫుల్ ఆఫ్ హ్యాండ్ మేడ్ అంట, చూస్తున్నారు కదా. సో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాడు అన్న. సో చూడొచ్చు ఈ కింద ఐస్ వేసారు, సాల్ట్ వేసారు, ఇట్లా ఊపుతా ఉంటుంది ఐస్ క్రీమ్ అవుతుంది. సో ఈ అమ్మాయిలు నగలు చేయించుకుంటారు కదా కాస్ట్లీగా గోల్డ్ తోటి, ఇక్కడ అబ్బాయిలు టోపీలు తయారు చేయించుకుంటారు అనమాట. ఇవి ఒక్కొక్క కాస్ట్ 1,00,000 ఇంకా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుంది. హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారో? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి నేను కందహార్ సిటీలో ఉన్న ఫార్మర్ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. సో నిన్న ప్రీవియస్ వీడియోలో చూసారు కదా, మనం వెళ్ళేసి పర్మిషన్ తీసుకొని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్కి వెళ్ళేసి పర్మిషన్ తీసుకొని ఎక్స్ప్లోర్ చేసాం లైట్గా. ఈరోజు మనము ఈ కందహార్ సిటీని ఇంకో సైడ్ నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ ప్రతి ఒక్క సిటీలో చాలా మార్కెట్స్ ఉన్నాయి అండ్ ఈ ఫుడ్ కల్చరు అండ్ ఈ లోకల్ లైఫ్ చాలా డిఫరెంట్ ఉందన్నమాట. సో మన ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ ఈరోజు మనం ఏం చేద్దామనంటే ఈ కందహార్ సిటీని మళ్ళీ మార్కెట్లు కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. అసలు వీళ్ళు ఏమేమి తింటారు, ఏమేమి పండిస్తారు ఇక్కడ, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు అయితే షేర్ చేస్తా. చాలా హిస్టరీ ఉన్న సిటీ అన్నమాట ఈ కందహార్ సిటీ. మన పురాణాలలో దీన్ని గాంధారి సిటీ అని కూడా చెప్తారు. సో కౌరవుల మదర్ గాంధారి. అండ్ ఈ సిటీని శకుని తెలుసు కదా, మన మహాభారతాన్ని చేంజ్ చేసిన శకుని రూల్ చేసిన సిటీ అనమాట ఇది కందహార్. సో చాలా స్పెషాలిటీ ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ ప్రీవియస్ వీడియోలో అయితే చూడండి, మంచి అడ్వెంచర్గా అయితే జరిగినాయి. అండ్ లోకల్ బస్లో జర్నీ చేసినాం మనము. లోకల్ వ్యాన్లో మోర్ దాన్ 8 hours 22 hours అయితే జర్నీ చేసినాం. ఆ వీడియోలో అయితే తప్పకుండా చూడండి. ఇక నా వెనకాల కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ మోటార్ సైకిల్ రిపేర్ చేసే షాప్ అనమాట. సో ఫ్యూచర్ వీడియోలలో ఆఫ్ఘనిస్తాన్ స్కూలు, హాస్పిటల్స్ ఇలాంటి మంచి వీడియోలు అయితే చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ ఏరియాస్ మాత్రమే పర్మిషన్ ఉంది. మనం మరీ అంత డీప్ వెళ్ళేసి ప్రాబ్లం తెచ్చుకోవద్దని చెప్పేసి చాలా లైట్గా ఈ సిటీని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏం చేద్దామంటే, ఆఫ్టర్నూన్ అయింది. ఈ కందహార్ సిటీకి వచ్చిన తర్వాత నిన్న లైట్గానే లోకల్ సమోసాలు తినేసి టైంపాస్ చేసిన. ఫుల్ ఆకలి అవుతుంది. ఏదైనా మంచి రెస్టారెంట్కి వెళ్ళేసి తినేసి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా, ఇదే మెయిన్ సెంటర్ అనమాట. సో ఇక్కడనే దగ్గరలోనే హోటల్ తీసేసుకున్నాం. హోటల్ కూడా ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ రోజు రోజుకి స్ట్రాంగ్ అయిపోతుంది. సో మన ఇండియన్ రూపీస్ తక్కువ అయిపోతుంది. అందుకని చెప్పేసి ఈ ట్రిప్ చాలా ఎక్స్పెన్సివ్ అయింది. మీ అందరికీ డౌట్ వచ్చి ఉండొచ్చు, అసలు ఈ కరెన్సీ ఎందుకు ఇంత స్ట్రాంగ్ అవుతుంది ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ అని చెప్పేసి. వీళ్ళు పాత నోట్లనే వాడుతున్నారు. మీకు నేను కరెన్సీ చేంజింగ్ వీడియోలు చూపెట్టిన కదా, మొత్తం టూటా చిరిపోయినాయి కూడా వీళ్ళు వాడుతున్నారు. కొత్త కరెన్సీ అయితే ముద్రిస్తలేరు, అవినే వాడుతున్నారు. అదొక రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే వీళ్ళు ఇంపోర్ట్స్ అనేటివి తగ్గించేసారు, ఎక్స్పోర్ట్స్ అనేటివి పెంచేసారు. అందుకని చెప్పేసి స్ట్రాంగ్ అవుతుంది కరెన్సీ. సో అది ఇంకా చాలా మల్టిపుల్ రీజన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, నా మేజర్గా అయితే ఈ 2 అనమాట. అమ్మ సో వెళ్ళేసి తిన్నాము. ఇది ఒక రెస్టారెంట్కి వచ్చినాం అనమాట. ఏ రెస్టారెంట్లో అయినా అమ్మాయిలకు సపరేట్గా ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళేసి తిన్నాం. ఫ్యామిలీ సెక్షన్ ఒక సైడ్ ఉంటుంది, జెంట్స్కి ఒక సైడ్ ఉంటుంది. ఫైనల్లీ మన ఫుడ్ అయితే వచ్చేసింది. ఇదిగోండి భయ్యా వెజిటేరియన్. भाई ये क्या है?
కాబులి పులావ్. సో ఇది చికెన్, నేను చికెన్ కబాబ్ చెప్పిన. वेजिटेरियन भाई, ये क्या ऑर्डर कर लिया आपने? ये चना. थोड़ा ज़्यादा ही ब्रेड नहीं है भाई. ओके भाई, आपका पसंद क्या है? मेरा पसंद इसमें मायचा पुलाव बोलता है वो. ओके, बीफ का है. हाँ beef. ओके, और कबाब बहुत पसंद है लेकिन चिकन का नहीं. चिकन का नहीं बीफ का. Beef. బీఫ్ కా, ఓకే ఠీకే. సో అది ఫ్రెండ్స్, తినేద్దాం. ఇంకా లంచ్ అయితే వేసేసినాం కదా. ఆల్మోస్ట్ 500 అఫ్ఘానీ అయింది. మన ఇండియన్ కరెన్సీలో దాన్ని కన్వర్ట్ చేస్తే 800-900 రూపీస్ అనుకోవచ్చు. సో చాలా చాలా కాస్ట్ అనేది పెరిగింది. మెయిన్గా ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అంత ట్రేడింగ్ అంతా వీళ్ళ కరెన్సీలోనే చేసుకుంటున్నారు అనమాట. ఈ దగ్గరలో ఉన్న పాకిస్తాన్ నుంచి కానీ, ఉజ్బెకిస్తాన్ నుంచి కానీ, ఈ దగ్గరలో ఉన్న కంట్రీస్ నుంచి వీళ్ళు ట్రేడింగ్ అనేది వాళ్ళ కరెన్సీలోనే చేస్తున్నారు అనమాట. అందుకని చెప్పేసి అదొక రీజను. సో ఇంకో రీజన్ ఏంటంటే, పాకిస్తాన్లో ప్రతి ఒక్క దానికి డూప్లికేట్ దొరుకుతుంది. చైనాలో వీళ్ళు మొత్తము కోకోకోలాని అన్నింటినీ డూప్లికేట్ చేస్తారు కదా, సేమ్ అలాగని అఫ్ఘాన్ వాళ్ళు కూడా మొత్తం కోకోకోలాని ఈ లోకల్ పేరుతోటి ఆర్మ్లాని తీసుకొని దాని ప్రకారం తయారు చేసుకుంటున్నారు అనమాట. కోకోకోలా కానీ, రెడ్ బుల్ కానీ, ఇంకా లోకల్ వస్తువులు, బిస్కెట్స్, ప్రతి ఒక్కటి వీళ్ళు లోకల్గా తయారు చేసుకుంటున్నారు అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళ కరెన్సీ పెరుగుతుంది. మనకేంటంటే మనకి ఇట్లా ఫ్లక్చువేట్ అవుతుంది, తగ్గుతుంది. బట్ వీళ్ళకి మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది అనమాట. వీళ్ళకేం ఫరక్ పడది. సో అట్లా అవుతుంది అనమాట. నేను షాక్ అయిపోయినా. ఒక 1.5 ఇయర్లో మొత్తానికి ఈక్వల్గా ఉండే కరెన్సీ ఫటాఫట్ 50% పెరిగిపోయింది అనమాట. సో అది ఇలాంటి కంట్రీలో కూడా మనకి కరెన్సీ వాల్యూ అనేది పెరుగుతుంది. కందహార్లోనే చాలా లోకల్ మార్కెట్కి వచ్చాం అనమాట. ఇక్కడ మొత్తం ఏంటంటే బట్టల షాపులు అండ్ ఏమంటారు రెడీమేడ్ వస్తువులు, చెప్పులు అవన్నీ ఉన్నాయి. అబ్బాయిలకు సంబంధించినవి, అమ్మాయిలకు సంబంధించినవి కూడా అబ్బాయిలే అమ్ముతారు ఇక్కడ. సో పర్ఫ్యూమ్స్ కానీ, ఈ మేకప్ సామాన్లు అవన్నీ ఇది చూస్తున్నారు. నా వెనకాల మొత్తం తయారు చేసినవి ఉన్నాయన్నమాట. సో ఇదిగో చెప్పులు ఉన్నాయి. ఇక్కడ లేడీస్కి సంబంధించిన చెప్పులు ఉన్నాయి. ఇటు సైడ్ కూడా మొత్తం అన్ని ఇవి. భాయ్ ये इंपोर्ट करते हैं? इधर ही बनाते? इधर भी बनाते हैं, इंपोर्ट भी करते हैं. ओके, चाइना से नहीं आते ना? చైనా से भी आते हैं. సో ఇవి కొన్ని చైనా నుంచి కూడా వస్తాయంట. బట్ బాగా చైనా నుంచి రావు, కొన్ని మాత్రమే చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇక్కడ లేడీస్కి సంబంధించిన వస్తువులన్నీ ఉన్నాయి. క్లినిక్ ప్లస్ है, డవ్ है, सब कुछ है. ఫ్రెండ్స్ ఇవన్నీ లోకల్ బట్టల షాప్లే అనమాట. కొన్ని అయితే ఇంపోర్ట్ చేస్తారంట, కొన్ని మాత్రం మ్యాక్సిమం అయితే ఈ ఆఫ్ఘనిస్తాన్లో తయారు చేసినవి. మీటర్కి ఎంతనో తెలియదు కానీ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా బాగుంది చూడ్డానికి. సో ఇలాంటి స్కార్ఫ్లు ఉంటాయి కదా, స్కార్ఫ్లు ఏం చేస్తారంటే మనకి కాశ్మీర్లో తయారు చేస్తారు కదా, అట్లాంటి స్మూత్ ఫ్యాబ్రిక్, ఈ గొర్రె ఈ ఊల్తో తయారు చేస్తారు చూసినావా, అవే ఫ్యాబ్రిక్ అనమాట. చాలా చాలా బాగుంది ముట్టుకుంటే. సో ఇవన్నీ క్యాప్స్, ఇక్కడ రకరకాల క్యాప్స్ ఉన్నాయి. ఎవ్రీ ప్రొవెన్సీ డిఫరెంట్ టైప్స్ టోపీలు ఉన్నాయన్నమాట. సో ఇవి సూట్లు తయారు చేస్తారు. క్యా హాల్ హై? జూరీ థ్యాంక్ యూ సही है ठीक है. సో పాపం వీళ్ళు ఏంటంటే హిందీ రాదు కదా, పోస్తో లాంగ్వేజ్ వచ్చు కాబట్టి ఇక్కడ మొత్తం లోకల్లో పోస్తో, కొంతమంది దుబాయ్లో కానీ ఇక్కడ వేరే గల్ఫ్ కంట్రీస్లో వర్క్ చేసిన వాళ్ళు మన ఇండియన్స్ తోటి మింగిల్ అయిపోయి కొంచెము హిందీ నేర్చుకుంటారు. పాకిస్తాన్ వాళ్ళు ఇండియన్స్ ఎక్కడ ఉంటే అక్కడ హిందీ ఉర్దూ కొంచెం సిమిలర్గా ఉంటుంది కదా. సో వాళ్ళతోటి హిందీ నేర్చుకుంటారు తప్ప చాలా తక్కువ మందికి వచ్చారన్నమాట హిందీ ఇక్కడ మాట్లాడడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ. సో ఇవన్నీ షాప్స్ ఇవే. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా అండ్ ఆఫ్ఘనిస్తాన్, ఈ 4 కంట్రీల వాళ్ళు మాత్రమే తక్కువ శాలరీకి వెళ్ళేసి వర్క్ చేస్తారు గల్ఫ్ కంట్రీస్లో. అన్న వాళ్ళతో పాటు వీళ్ళు వర్క్ చేయడం వల్ల కొంచెం హిందీ నేర్చుకుంటారు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇండియాలో మాట్లాడే హిందీ, పాకిస్తాన్లో మాట్లాడే హిందీ
కొంచెం సిమిలర్గా ఉంటుంది అనమాట. లోకల్ మార్కెట్కి వచ్చిన లోకల్ మార్కెట్లో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇదిగోండి, ఇదంతా షాంపూ. ఏ షాంపూ? షాంపూని మనం బాటిల్స్లలో తీసుకుంటాం కదా, ఇగో ఇది షాంపూ. కితనా कीमत? 20 రూపీస్ అంట. ఇది कपड़ा धोने के लिए? ओके. ये वाला साबुन बॉडी क्लोथ्स. ఓకే ఓకే. సో గైస్, ఇది బట్టలు ఉతికే సబ్బు అంట, అది షాంపూ, అది కూడా ఏ సార్ కపడేగా. ఈ ప్యాకింగ్ ఏం లేదు, ఇది ఫేస్ ये तो है क्लोथ के लिए, कपड़े. ये काला काला जैसे दिख रहा है. हाँ, केमिकल से बना है और बहुत अच्छा सफाई करता है इसकी. अच्छा सफाई. कितना कीमत? 40 पर केजी. ओके. तो फोम आते हैं ना? फोम आते हैं. ओके. सो ये क्या है? ఏ షాంపూ? ఓకే, ఇది షాంపూ అంట. మనకి ప్యాకెట్లలో డబ్బాలలో అమ్ముతారు, కానీ వీళ్ళు ఓపెన్గా ఇట్లా కవర్లలో పెట్టేసి అమ్ముతున్నారు. సో ఈ కవర్లో కూడా కొంచెం నురగ ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి లోకల్ షాప్ అన్నమాట ఇది. ఇగో ఈ నుంచి అక్కడి వరకు మొత్తం అన్ని షాంపూలు, సబ్బులు. హలో, సలాం వాలేకం. కొత్త అన్నీ అనిపిస్తున్నాయి. స్వీట్స్ అన్నీ మనము ఇంట్లో చేస్తాం కదా, ఏమంటారు, నువ్వులతోటి బెల్లంతో తయారు చేసే స్వీట్ అన్నమాట. ఇదిగోండి ఇక్కడ పాలకోవాలా ఉంది, దీని పేరేంటో నాకు తెలియదు. ఇస్కా నామ్ క్యా హై? నేమ్ సదర్ కుజిషే. ఓకే. సో చూడండి, ఇది స్వీట్ అంట. 1 2 3 4 వెరైటీస్ ఉన్నాయి. సో యాక్చువల్గా చుట్టూ గుమ్మగూడేసరికి కన్ఫ్యూజ్ అయ్యి మొత్తం అంత కంటెంట్ మర్చిపోతాను. సో ఇక్కడ అమ్మాయిలు చాలా తక్కువ మంది కనిపిస్తారు కదా. వ్లాగింగ్ చేసుకుంటా నేను వెళ్తుంటే చాలా మంది గుమ్మి కొడుతున్నారు, మాట్లాడదామని ట్రై చేస్తున్నారు అనమాట. కొంచెం అంతా టెన్షన్ అవుతుంది. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్. ఇక మీకు ఇక్కడ నుంచి ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతాయి. మనకి ఆఫ్ఘనిస్తాన్లో డ్రై ఫ్రూట్స్కి అసలు కుదవే ఉండదు. అక్రూట్, ఇంకా ఏమంటారు ఎండు ద్రాక్ష, ఇవన్నీ అదేంటిది ఎండు ద్రాక్ష, ఇదేంటిది బ్లాక్ కలర్ ద్రాక్ష ఉన్నది. అండ్ మొత్తం అన్నీ ఏంటి తినేటివి. అండ్ ఇంటికి వస్తే వీళ్ళు ఏం చేస్తారు? క్యా సలాం వాలేకుం. సో ఇంటికి వచ్చిర్రు అనుకోండి, మనం ఏమి ఇస్తామంటే ఏదన్నా కారా మిక్చర్ ఇస్తాం కదా, వీళ్ళు ఏం చేస్తారంటే డ్రై ఫ్రూట్స్ ఇస్తారు. ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలిపిన ఒక ప్లేట్ తీసుకొని వచ్చి ఇస్తారనమాట ఇంట్లో వాళ్ళు రాగానే. సో అది ఇదిగోండి, ఇటు మొత్తం షాపులన్నీ అవే. ఇక్కడ చూస్తున్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్. ఇవి ఏం చేస్తారంటే చాయ్ తాగే ముందు నోట్లో వేసుకుంటారు, నోట్లో వేసుకొని తాగుతారు. సలాం వాలేకుం, కేసే హో? ఠీక్ హై. ये क्या है? चाय पत्ती है? ఉర్దూ నై ఆతి? ఓ ఠీక్ హై. సో అక్కడ నుంచి ఇటు వరకు చాయ్ టీ పౌడర్లు ఉన్నాయన్నమాట, రకరకాలవి. మనకి ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఇలాంటి గ్రీన్ టీ అనేది ఇస్తారనమాట కాంప్లిమెంటరీగా. సో వీళ్ళు చాయ్ తాకుంటేనే అన్నం తింటారు. అండ్ ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేసినా ఆ చాయ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అట్లా మనము ఈ ఆంధ్ర సైడ్ చూస్తాం కదా, ఇవి ఏమంటారు అంటే పేరు మర్చిపోయిన ఫ్రెండ్స్. ఇది మామిడి తాండ్రా. హిందీ ఆती है? उर्दू आती है? ओके ओके. ये कौन सी टाइप का टी पाउडर है? ये वाला चाय, वो टी पाउडर है ना, चाय पाउडर? कुछ चाय पत्तियाँ. हाँ, चाय पत्तियाँ. ओ कितने टाइप का वेराइटीज मिलते हैं? ना वीडियो बना रहे हैं. बोल सकते हैं आप कौन सी टाइप का मिल जाते हैं? हाँ ఓకే ఓకే. సో ఇక్కడ రకరకాల టీ పౌడర్లు ఉన్నాయి అండ్ చాక్లెట్స్ ఉన్నాయి. ఓకేనా? సో చాక్లెట్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ చాక్లెట్సే. हिंदुस्तान से, इंडिया से. हाँ, आप आ गए थे इंडिया?
वीज़ा नहीं मिल रहे अभी। ओके ओके, आ जाइए इंडिया। ओके, कपिल शो शर्मा देखते हो आप? मूवीज देखते हो? ओके, हाँ पट्टी राजा इधर थिएटर से? थिएटर्स नहीं है, मोबाइल में देखते हैं। ओके, कौन सी मूवी देखा है अभी रिसेंटली? हाँ, धुरंधर देखिए। अच्छा है? ओके ओके, अच्छा स्टोरी है धुरंधर। ओके ओके, थैंक यू भाई। आपका नाम बता दीजिए। इलियास। ओके, हाँ बोल। फारसी? नो फारसी, नो फारसी। బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్, నా ముందర వెళ్తున్నారు కదా, ఇక్కడ కూడా కొంత తక్కువ మంది అయితే లేడీస్ కనిపిస్తున్నారు, చాలా ఎక్కువ మంది అయితే కనిపించట్లేదు. సో ఇవన్నీ అలాంటి షాప్సే. ఇవి మనం పాపుడాలవి చిన్న చిన్న స్నాక్స్ అన్నమాట. మన ఇండియాలో దొరికేటివి ఇవన్నీ. ఎర్రపప్పు, ఇంకా కందిపప్పు, పెసరపప్పు, ఇవన్నీ. ఈ మ్యాకరోని, ఇవి పాస్తా, రైస్, ఎల్లో రైస్, కిడ్నీ బీన్స్ రైస్ కూడా ఉన్నది, కొంచెం వెరైటీ రైస్. ఇక్కడ మనకి నార్మల్ రైస్ కంటే ప్రతి రెస్టారెంట్లో బిర్యానీ రైసే తింటారనమాట. సో అది ఇటు సైడ్ మొత్తం షాప్స్ ఉన్నాయి, ఇటు సైడ్ మొత్తం షాప్సే ఉన్నాయి. మొత్తం అంతా డ్రై ఫ్రూట్స్, ఇక అన్నీ కామన్ ఉన్నాయి. అన్ని షాప్స్లో కామన్ ఐటమ్స్ ఉన్నాయి. చాక్లెట్లు, డ్రై ఫ్రూట్స్, చాయ్ పత్తులు. ఇది చూడండి డ్రై ఫ్రూట్స్. అస్సలాము అలైకుం. ఓ డ్రై ఫ్రూట్స్, బాప్రే. ये कितना है? 150. ये 7 रुपया. ये वाला ओके. ये ड्राई क्या है? पोस्तो नहीं जानते. ఓకే, సలాం. ఇప్పుడు ఒక ఏరియాకి వచ్చిన, ఈ ఏరియా మొత్తం అన్ని టోపీలు అమ్ముతారు అనమాట. మనకి అమ్మాయిలు నగలు చేయించుకుంటారు కదా కాస్ట్లీగా గోల్డ్ తోటి, ఇక్కడ అబ్బాయిలు టోపీలు తయారు చేయించుకుంటారు అనమాట. ఇవి ఒక్కొక్క కాస్ట్ 1,00,000, ఇంకా ఎక్కువ కాస్ట్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం అయితే 4-5 వేల నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నార్మల్గా 50 రూపాయలు 60 రూపాయలకు కూడా దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ మొత్తం అన్ని కాస్ట్లీ టోపీలు అనమాట. ఈ ఏరియా మొత్తం అంతా ఈ కందహార్లోనే చాలా చాలా ఫేమస్ ఏరియా. బాయ్, कितना मैक्सिमम प्राइस कितना होता है? 1 लाख तक होता है. देख लेते. ఓకే, ఇక్కడ మొత్తం అన్ని క్యాప్సే. కొన్ని వెండితో తయారు చేస్తారంట, గోల్డ్ తోటి తయారు చేస్తారంట. మరి ఏంటో చూద్దాం ఇక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మీరు చూస్తున్నారు కదా, కంప్లీట్గా ఇది వెండితోటి తయారు చేసిందంట. కంప్లీట్ సిల్వర్ దారాలు అన్నమాట ఇవి. చూడండి ఎలా ఉన్నాయో. సో దీని కాస్ట్ వచ్చేసి 1,00,000 రూపాయలు ఉంటుందంట. అమ్మాయిలు నగలు చేయించుకుంటారు కదా, సేమ్ అలాగనే అబ్బాయిలు ఇక్కడ టోపీలు తయారు చేసుకుంటారు. చూడండి. సో ఇదే కాస్ట్లీ టోపీ. ఇది ఏ ఇస్కా నామ్? కందహార్ టోపీ. కందహారీ టోపీ. ఓకే, కందహార్ టోపీ 1 लाख का. షాప్లో మొత్తం అన్ని 3,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉన్నాయి. సో ఇటు సైడ్ కూడా మొత్తం అన్ని షాప్సే ఉన్నాయి, అటు సైడ్ కూడా మొత్తం అన్ని షాప్సే ఉన్నాయి. ఈ ఏరియాలో ఒక మోర్ దాన్ 150-200 షాప్స్ వరకు ఉన్నాయి, చిన్న చిన్న, ఇక్కడ నుంచి అక్కడ వరకు. సో జనాలు అందరు గుమిగూడారు. కేవలం అమ్మాయిలే కాదు, ఇక్కడ అబ్బాయిలు కూడా వాళ్ళ సంబంధించిన బట్టలకు కానీ టోపీలకు కానీ చాలా ఖర్చు పెడతారనమాట. ఓకేనా? ఈ 1,00,000 రూపాయల టోపీ చూసి నేను షాక్ అయిన ఫ్రెండ్స్. నాకైతే ఘోరంగా అనిపించింది. 1,00,000 రూపాయల టోపీ ఏంద్రని ఆయన వాచ్లకు పెట్టిరంటే ఓకే, రీజనబుల్. వాచ్లు, షూలు అంటే ఓ 15,000-20,000 వరకు పెట్టచ్చు. కానీ జస్ట్ ఖాళీ టోపీకి 1,00,000 रुपये. क्या है नाम? क्या है? ईशान अल्लाह. ओके, आपका नाम क्या है? ओके, హలో. సో ఇక్కడ బైక్లకు ఇట్లా హ్యాండిల్స్ పెట్టుకొని నడుపుతున్నారు అనమాట. ఫ్రెండ్స్, మీరు టోపీ చూసే షాక్ అయ్యారు కదా 1 लाख. ఇక్కడ చూడండి బట్టలు, అంటే ఇది రెడీమేడ్ కాదు, ఓన్లీ క్లాత్ అనమాట. క్లాత్ వచ్చేసి హ్యాండ్ మేడ్, ఓన్లీ ఆఫ్ఘనిస్తాన్లోనే తయారు చేసింది. ఇది మొత్తం ఫుల్ ఆఫ్ హ్యాండ్ మేడ్ అంట. చూస్తున్నారు కదా.
సో ఇది చేయితోటి తయారు చేసింది. మనకి ఇండియాలో కూడా చేయితోటి తయారు చేసినవి చాలా కాస్ట్లీ ఉంటాయి. ఈ ఒక క్లాత్ వచ్చేసి ఈ ఒక క్లాత్ ఇగో ఇట్లా డ్రెస్ కుట్టుకోవచ్చు అనమాట. బడా ఆద్మీ మోటా హో జాయేగి తో భీ కాఫీ హేనా. సో లావుగున్నా సన్నగున్నా ఇదంతా ఇది వర్క్ చేస్తుంది. చాలా పెద్ద ఉందన్నమాట ఈ క్లాత్. సో ఇట్లా కిतना మీటర్ హౌ మెనీ మీటర్స్ 5 మీటర్స్. ఓకే 5 మీటర్స్ క్లాత్ వచ్చేసి 15,000 అఫ్ఘానీ 15,000 అఫ్ఘానీ మనకి ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 20,000 అవుతుంది. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది డిఫరెన్స్ చూడండి. ఇది మిషన్ తోటి తయారు చేసింది, గ్యాప్ వస్తుంది. ఇది హ్యాండ్ మేడ్, గ్యాప్ రాదనమాట. సో ఈజీగా తెలిసిపోతుంది హ్యాండ్ మేడ్ మిషన్ది. సో నాట్ ఓన్లీ 20,000 కంటే ఎక్కువ కూడా ఉంటాయి. మోర్ దాన్ 50,000 30,000 ఓన్లీ క్లాత్కే స్పెండ్ చేస్తారు. ఇదంతా మొత్తం అబ్బాయిల షాప్స్ అనమాట, లేడీస్కి సంబంధించినవి కాదు. మొత్తము క్యాపులు, షూలు, ఇంకేంటి పర్ఫ్యూమ్స్ అవన్నీ మొత్తం అబ్బాయిలకు సంబంధించినవి ఉన్నాయి. నేను ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా అబ్బాయిలకి ఒక సెక్షన్ మొత్తం, ఒక మార్కెట్ మొత్తం అబ్బాయిలకే ఉన్నది. ये सब लड़कों का है ना शॉप्स, कैप, क्लॉथ्स, ये जैकेट्स, सब शूज, परफ्यूम्स మొత్తం అన్ని అబ్బాయిల కోసమే. यहाँ पूरे बाजार में सिर्फ लड़कों का है और यहाँ सबसे ज्यादा ये कपड़े मिलते हैं काम हाथ के किए हुए. टोपी, आपको टोपी मिलेंगे, थोड़े महंगे मिलेंगे 5-6 हज़ार तक के. कभी कभी लोग चांदी के बनाते, जो बहन ने दिखाया तो चांदी के वो 1,00,000-1.5 लाख के भी जाते हैं. तो अप्रोक्सीमेटली हमें सिर्फ कपड़े और वो भी शादी वाले कपड़े ज्यादातर मिलते हैं इस बाजार में. इसको पहली बार देखा है भाई, जो गोल्ड में इन्वेस्ट करते हैं बट वो लोग टोपी में, कपड़े में यहाँ टोपी में बहुत ज्यादा इन्वेस्ट करते हैं लोग. ऐसे भाई को दिखाओ, वो कंधारी टोपी पहनते हैं, तो ऐसा टोपी पहनते हैं लोग बहुत ज्यादा. ఓకే ఇది కూడా సిల్వర్ తోటి తయారు చేసింది అనుకుంటా. చూడండి మొత్తం అంతా ఇదంతా షాప్ అంతా అవే ఉన్నాయి మొత్తం. సో అది ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా పెళ్లి షాపింగ్ ఏరియా అనమాట. యాక్చువల్గా ఇక్కడ కొత్త విషయం తెలిసింది. ఆ షాప్ అన్న ఏం చెప్పారంటే చెప్పాలా, ఇక్కడ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే అమ్మాయిలుకి అబ్బాయిలు కట్నం ఇవ్వాలి. ఓకేనా, అది ఎంత అంటే ఒక 20 లక్షలు 30 లక్షలు అట్లా కట్నం ఇచ్చి మనము ఏం లేదు, ఖాళీ ఒక అబ్బాయికి బట్టలు పెడతారు అంతే, కుర్తా పైజామా, ఇంకా లాంఛనాలు బీంఛనాలు అన్నీ ఏం ఉండేవన్నమాట. మొత్తము ఈ ఆఫ్ఘనిస్తాన్ అంతా ఇదే ప్రాసెస్. సో ఆఫ్రికాలో మనకి అమ్మాయిలకు కట్నం ఇస్తారు కదా, సేమ్ అలాగనే ఇక్కడ కూడా అమ్మాయిలకి రివర్స్ కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటారు. సో అది ఒకవేళ వీళ్ళకి డివోర్స్ కానీ విడాకులు అయిపోయిన, తలాక్ అయిపోయింది అనుకో, ఒకటి ఉంటుందంట, ఒక అమౌంట్ 1 lakh నుంచి 15,000 నుంచి 1 lakh వరకు. ఆ అమౌంట్ మాత్రం అమ్మాయికి అబ్బాయి, అమ్మాయికి అమ్మాయి రిటర్న్ ఇచ్చుకుంటారు. కట్నం అనేది ఏముండదు, ఇక రిటర్న్ ఇవ్వడము. ఆ తలాక్ చెప్పిన తర్వాత ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోరంట. సో ఆఫ్ఘనిస్తాన్లో మ్యారేజ్ సిస్టమ్ అలా ఉంటుంది. ఓకే అచ్చాయేనా ఫ్రెండ్స్. అన్న ఎక్కడికి తీసుకొచ్చాడంటే ఐనోమినా అనే ఒక ఫేమస్ ప్లేస్కి తీసుకొచ్చాడు. యాక్చువల్గా ఈ ప్లేస్ తాలిబాన్లు ఎక్కువ ఉంటారు అనమాట. సో చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఏరియా, లైక్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ అనుకోవచ్చు. సో అలాంటి ఏరియా అనమాట. बंजारा हिल्स में रहता हूँ. इधर मैं बंजारा हिल्स, मेरा मामा का घर है बंजारा हिल्स में. झूठ बोल रहे हैं? सच में, सच में? ओके ओके बंजारा हिल्स में ऊपर ఓకే ఓకే. बाजार से. So में आपका बिग बाजार था, अभी तो खत्म हो गया. సో బంజారా హిల్స్ లాంటి ఏరియా అనమాట, కాస్ట్లీ ఏరియా. సో వెళ్దాం. ओनली सिर्फ आर्मी वाले लोग रहते हैं वहाँ. जबरदस्त कंट्री है भाई. आगे जो भी देख रहा है इसको फॉलो कर लेना. इसका नाम है హఫీజ్. యాక్చువల్గా మీకు ఇన్స్టాగ్రామ్ కూడా మెన్షన్ చేస్తా, నెంబర్ పెడతాను. మీరు ఎవరైనా ఆఫ్ఘనిస్తాన్కి వస్తే మాత్రం అన్నీ తిప్పి చూపిస్తాడు, చాలా చాలా సస్తేలా. సో బాయ్ని ఫాలో అవ్వండి. ఇక జర్నీ స్టార్ట్ చేద్దాం. బాయ్ బాయ్. आप किधर रहते हो? हम काबुल में रहते हैं. కాబుల్ మే. ఓకే. ఇదిగోండి కెమెరా తీసినామంటే చాలు ఇట్లా జనాలు వస్తారనమాట పొలం వాళ్ళకి. సో అది ఈ ఏరియాని కొంచెం మంచి మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం లైట్గా. సో ఇదే కందహార్లో కాస్ట్లీ ఏరియా అంట, చూద్దాం. సో
ఫ్రెండ్స్ మనం ఇప్పుడున్న ఈ ఏరియా ఉంది కదా, ఇది చాలా రిచ్ ఏరియా అనమాట. కందహార్లోనే చాలా రిచ్ పీపుల్ అందరు ఇక్కడనే ఉంటారు. యూజువల్గా కందహార్ సిటీ 8 o'clockకి మొత్తం క్లోజ్ అయిపోతాయి షాప్స్ కానీ ఇంకా అన్నీ. కాకపోతే ఈ ప్లేస్ మాత్రం నైట్ 2 వరకు 1 వరకు ఓపెనే ఉంటుందంట. సో ఇక్కడ అమ్మాయిలు కూడా తిరుగుతున్నారు. మెయిన్గా ఇక్కడ తాలిబాన్ స్టార్ట్ అయిందే ఇక్కడ నుంచి. కాకపోతే లేడీస్ చూడొచ్చు అట్లా ఇట్లా తిరుగుతూనే ఉన్నారు. బయటకు వచ్చేసి ఐస్ క్రీమ్ షాప్ దగ్గర అయినా చిన్న చిన్న షాప్స్ దగ్గర తింటున్నారు. సో నో ప్రాబ్లం అన్నమాట. ఇదంతా ఏరియా చాలా బాగుంది. ఇంకా ముందర మౌంటైన్స్ ఉన్నాయి, మీకు చూపిస్తా. అది చూస్తున్నారు కదా, అక్కడ మౌంటైన్స్ ఉన్నాయి. మౌంటైన్స్కి ముందరనే ఇటు నుంచి ఇదిగోండి ఆ ఏరియా చూస్తున్నారా. మనము హోటల్ దగ్గర ఉంటున్న ఏరియా మొత్తం అంతా మట్టి ఇల్లు లాగా, నార్మల్ ఇల్లు లాగా ఉన్నాయి. ఇటన్నీ మొత్తం బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూస్తున్నారా. రోడ్లు కూడా చాలా నీట్గా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ మల్బరీ అమ్ముతున్నారు, పీచ్ ఇవన్నీ. సో యాక్చువల్గా మనకి సిల్క్ రూట్ అంటారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఈ మల్బరీ చెట్లు అనేటివి ఎక్కువ ఉంటాయి. మీకు అందరికీ తెలుసు కదా. अब जाइए, जाओ जाओ जाओ. సలాం. సో ఇదిగోండి ఇక్కడ అమ్మాయిలు కనిపిస్తే కొంచెం తీయడం ఇబ్బంది అనమాట. అమ్మాయిలు వచ్చారు కదా, వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళకి నన్ను చూడంగానే ఎవరో కొత్త అమ్మాయి వచ్చింది మాట్లాడదామని చెప్పేసి దగ్గరికి వచ్చేసారు. అన్ని లాంగ్వేజ్ తెలియదు కదా మనకి. సో లాంగ్వేజ్ ప్రాబ్లం అయిపోయి మాట్లాడలేకపోతున్నా. అండ్ ఏం చెప్తున్నా, ఇక్కడ ఈ ఏరియా అంతా సిల్క్ రూట్ గురించి చెప్తున్నా కదా. యాక్చువల్గా సిల్క్ రూట్ అనేది ఉజ్బెకిస్తాన్ ఇంకా కజకిస్తాన్ ఇప్పుడు ఈ ఆఫ్ఘనిస్తాన్ ఈ ఏరియాలలో మొత్తము మల్బరీ చెట్లు ఉంటాయి అన్నమాట ఎక్కడ చూసినా కూడా. సో మీ అందరికీ తెలుసు కదా, అదే పట్టు పురుగులు ఉంటాయి కదా, పట్టు తయారు చేసే పురుగులు ఈ మల్బరీ చెట్లను తినేసే ఈ పట్టు అనేది తయారవుతుంది. అందుకని చెప్పేసి ఈ ఏరియాకి మొత్తం సిల్క్ రూట్ అని పేరు వచ్చిందనమాట. సో అది ఓకేనా. ఈ ఏరియా అంతా చూస్తున్నారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మామూలు ఏరియాలతో కంపేర్ చేస్తే ఈ ఏరియా మొత్తం లైటింగ్ తోటి చాలా చాలా బాగుంది. అటు కూల్ డ్రింక్ షాప్స్ కానీ ఇటు రెస్టారెంట్లు కానీ మంచిగా చాలా బాగున్నాయి అన్నమాట. సో ఇక్కడ మొత్తం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకు కనిపించేటోళ్ళు కొంతమందికి, సో మనకి కొంతమంది కనిపిస్తారు, వాళ్ళతో వెపన్స్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు తాలిబాన్సే అంట. ఇంతకుముందు వచ్చేసి ఒక 4 వచ్చేసి అడిగిరు అనమాట. సో ఇక్కడ అడుగున తాలిబాన్సే ఉంటారు, మనల్ని చూస్తూనే ఉంటారు, అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ వీడియోలు తీయడం చాలా కొంచెం కష్టం అనమాట. ఫ్రెండ్స్ మనకి ఆఫ్ఘనిస్తాన్లో అండ్ ఇరాన్లో ది బెస్ట్ ఐస్ క్రీమ్ దొరుకుతుంది అనమాట. ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది కదా, ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నాడు అన్న. సో చూడొచ్చు ఈ కింద ఐస్ వేసారు, సాల్ట్ వేసారు, ఇట్లా ఊపుతా ఉంటుంది ఐస్ క్రీమ్ అవుతుంది. సో ఏ క్యా బోల్తే షిరియాక్. ఓకే షిరియాక్ అంట. నేను ఆల్రెడీ లాస్ట్ టైం టేస్ట్ చేసిన. ఇక్కడ చూద్దాం ఎట్లుంటుందో. దీన్ని ఏం చేస్తారంటే మిల్క్ వేసి చక్కెర వేసి చాలాసేపు ఇట్లా కలుపుతూ ఉంటారు అనమాట. కలిపితే ఇలా తయారవుతుంది. ఫైనల్లీ ఐస్ క్రీమ్ అయితే మన చేతికి వచ్చేసింది. చూడండి ఎంత పెద్ద ఇచ్చారో. టేస్ట్ చేద్దాం. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇక్కడ ఈ ఏరియాలో ఒక ఎలక్ట్రానిక్ షాప్ ఉందన్నమాట, మొబైల్ షాపు. యాక్చువల్గా నాది ఈ పవర్ బ్యాంక్ ఉంది కదా, పవర్ బ్యాంక్ అనేది కొంచెం కింద పడి పగిలింది. అది మళ్ళీ ఫ్లైట్లో తీసుకెళ్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఒక పవర్ బ్యాంక్ తీసుకుందామని వచ్చిన. బ్రదర్ది ఛార్జర్ కూడా పాడైపోయిందంట. ఇదిగోండి ఇది ఒక పవర్ బ్యాంక్ తీసుకున్నా. దీనికి 800 అఫ్ఘానీ అంట, మేడ్ ఇన్ జపాన్. సో 10,000 mAh. కాంపాక్టబుల్గా ఉంది, బాగుంది. బాయ్ ఆప్ క్యా లే రే? సో అన్న ఇది తీసుకున్నాడు అనమాట, నేనేమో ఇది తీసుకున్నా. ఇది తీసుకున్నా. ఇక్కడ మొత్తం అన్ని ఎలక్ట్రానిక్ షాప్స్ ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదా, మనకి ఇది 2 बजे तक खुला होता है ना. सही है. సో ఇటు సైడ్ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఎంతసేపు నడిచినా కానీ ఈ ఏరియా మొత్తము అక్కడ వరకు ఉన్నదన్నమాట. ఆఫ్ఘనిస్తాన్లో ఇదిగోండి గప్చుప్ తయారు చేస్తున్నారు వాళ్ళు. బఠానీ ఇంకేదో వేసి చేస్తున్నాడు అనమాట అన్న. ఆఫ్ఘనిస్తాన్ గప్చుప్ ఇది. సో తిందాం ఎలా ఉంటుందో.
ఇంట్లో ఏమేమి వేసారండి? చింతపండు పులుసు, ఇంకేంటి శనగలు, దహి వేసారు. అంత టేస్ట్ ఏం బాగాలేదు, ఇంకోసారి ట్రై చేద్దాం అనిపించింది. పానీపూరి తినేసిన యాక్చువల్గా మన ఇండియన్ టేస్ట్కి అయితే అంటే ఎవ్రీ ప్లేస్కి కోల్కతాలో, ఢిల్లీలో, ముంబైలో, మన హైదరాబాద్లో డిఫరెంట్ టేస్ట్ డిఫరెన్స్ అవుతుంది. కాకపోతే కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి అన్నమాట. బట్ ఇక్కడ మాత్రం చాలా చాలా కంప్లీట్లీ డిఫరెంట్గా ఉన్నది ఫ్రెండ్స్. అది అసలు నేను చెప్పలేకపోతున్నా. ఇంకోసారి అయితే ట్రై చేయొద్దు అనిపించింది. లాస్ట్ టైం ట్రై చేసిన ఆఫ్ఘనిస్తాన్లోనే, కాబూల్లో. బట్ అక్కడ మాత్రం కొంచెం ఓకేలాగా ఉంది. బట్ ఇక్కడ మరీ దారుణంగా ఉన్నది. సో అయినా కూడా అన్న డబ్బులు తీసుకోలేదు, ఎంత రిక్వెస్ట్ చేసినా డబ్బులు అయితే తీసుకోలేదు. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ మన ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా ఫ్రెండ్స్? ఇది కందహార్ సిటీ. మ్యాక్సిమం అయితే అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాం. మార్కెట్కి వెళ్ళినాం అండ్ బయటికి వెళ్ళినాము, ఆ ఆర్చ్ దగ్గరికి వెళ్ళేసినాం. ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఏరియా, ఈ ఏరియా కూడా వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి హోటల్కి అయితే వెళ్ళిపోతున్నా. సో ఈ వీడియో ఇక్కడితోటే ఖతం చేసేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. ఉంటాం మరి, బాయ్, టేక్ కేర్.